వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో కవిత దూకుడు పెంచారు. తండ్రి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అన్న కేటీఆర్ తో పాటు అధికారం అనుభవించిన కల్వకుంట్ల కవిత అధికారం కోల్పోయాక మాత్రం వారిపైనే దాడి చేస్తున్నారు. జనజాగృతి పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్న కవిత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న వారిని ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనకు కూడా టైం వస్తుందని, తాను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతానని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తాను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని సొంత కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరికలు చేశారు. అలాగే తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపుతానంటూ కవిత మరో హెచ్చరిక కూడా చేశారు. దీంతో కవిత వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి జనబాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో వారు కూడా కవితకు ఘాటు కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే కొత్త ఆరోపణలు కూడా చేస్తున్నారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ పైన ఆరోపణలు చేస్తున్నారు. దీంతో కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్లకు లీగల్ నోటీసులు పంపారు. కవిత తన నోటీసుల్లో తనపై, తన భర్త అనిల్ పై నిరాధార ఆరోపణలు చేశారని తెలిపారు. వీటిపై వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం చేపట్టిన కవిత అన్ని నియోజకవర్గాల్లో ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీ దిశగా కవిత అడుగులు వేయిస్తున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు జాగృతి ప్రత్యామ్నాయం అవుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.